4వ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో మాన్సూన్ సెలూన్లో అన్ని రకాల సర్వీసెస్ పై 25% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లోని కోటు చౌరస్తాలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఈరోజు ఒక ప్రాపర్టీ షో జరుగుతుంది. దీనికి మన సుమన్ టీవీ డిజిటల్ మీడియా పార్ట్నర్గా ఉంది. ఈరోజు ఈ కళ్యాణ మండపంలో, ఈ శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో ఈ ప్రాపర్టీ షోలో అనేక రకాలైనటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా ఒకే వేదికపైకి రానున్నాయి. మీరు ఫ్లెక్స్లో చూసుకోవచ్చు. ఒకసారి ఈ ఫ్లెక్స్లో ఉన్నటువంటి అన్ని రకాల సంస్థలన్నీ కూడా ఒకే వేదిక పైన ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటున్నాయి. దీనికి మన సుమన్ టీవీ డిజిటల్ మీడియా పార్ట్నర్గా కూడా నిర్వహిస్తుంది. ఇదంతా కూడా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో దీనికి అంటే ఈ సంస్థలన్నీ కూడా ఇక్కడ ప్రాపర్టీ షో చేస్తున్నాయి. అంటే మనం వాటి దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ఒకే వేదిక పైన ఇదంతా కూడా సంస్థలు, ప్రముఖ సంస్థలు, మళ్ళీ మంచి మంచి పేరు ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మీకు కావాల్సినటువంటి సంస్థ గురించి వెళ్ళి ఆరా తీసుకొని వెంటనే అక్కడ వారితో మాట్లాడుకోవచ్చు. దాంతోనే మనకు కావాల్సినటువంటి సదుపాయాలను కూడా తీసుకోవచ్చు. దీనికి అనుగుణంగా ప్రముఖ బ్యాంకులన్నీ, జాతీయ బ్యాంకులన్నీ కూడా సదుపాయం కోసం కూడా ఈ ప్రాపర్టీ షోలో పెట్టడం జరిగింది. ఈ ప్రాపర్టీ షోకి మన సుమన్ టీవీ డిజిటల్ మీడియా పార్ట్నర్గా ఉంది. సో లోపలికి వెళ్దాం. లోపల ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి, ఈ ప్రాపర్టీ షో యొక్క ముఖ్య సారాంశం ఏంటి అన్న విషయాలన్నీ కూడా లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. ఇప్పటికైతే ఒక 10 రకాలు, అంటే 10 సంఖ్యలో పైగా ప్రాపర్టీ షోలన్నీ కూడా అది కూడా అందులో ప్రముఖ సంస్థలు కూడా రావడం జరిగింది. సో లోపలికి వెళ్ళి మనం అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. కోటు చౌరస్తాలోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ప్రాపర్టీ షో లోపలికి వచ్చేసాను. నేను లోపల రాగానే మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సంస్థలన్నీ కూడా కనిపిస్తున్నాయి. కలకల్లాడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు అన్నీ కూడా ఒకసారి మీరు విజువల్స్లో చూసుకుంటే ఎన్నో రకాల సంస్థలు ఇక్కడ రావడం జరిగింది. అది కూడా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్, ఒక మంచి పేరున్నటువంటి సంస్థలు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ సంస్థల యొక్క సారాంశం ఏంటి, ఈ సంస్థ యొక్క ఉపయోగాలని చెప్పేసి మన ఇక్కడ వచ్చి చాలామంది తెలుసుకొని దీని గురించి ఇక్కడే మనం వాటి గురించి మనం కొనుగోలు చేసుకునే అవకాశం కూడా ఈయన కల్పించారు. దానికి సదుపాయంగా కూడా ఇక్కడ బ్యాంక్ కూడా రావడం జరిగింది. సో ఒకసారి అంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ షోతో ఈ కళ్యాణ మండపం అంతా కూడా కలకలాడుతుందని చెప్పుకోవచ్చు. సో మనకు కొంతమంది నిర్వాహకులతోనే, అదేవిధంగా కొంతమంది ప్రాపర్టీ షో వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం. సో కరీంనగర్లోని శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో వచ్చినటువంటి ఈ ప్రాపర్టీ షోకి చాలా మంది అతిథులు వచ్చారు. సో వారితో మాట్లాడదాం. సో చెప్పండి సార్, ఈ ప్రాపర్టీ షో ఎలా ఉంది, నిర్వాహకులు ఎలా నిర్ణయించారు? అంటే ఈ ప్రాపర్టీ షోకి ఇప్పుడు వచ్చిన తర్వాత తెలిసింది కరీంనగర్లో ఎంత డెవలప్మెంట్ అవుతుందని. మాకు ఈ రోజు వరకు తెలియదు. అంటే కరీంనగర్ చుట్టుపక్కల ఇన్ని అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇన్ని ఫామ్ హౌస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని. అలాగే సోలార్ ఎనర్జీ, తర్వాత యూపీవీసీ విండోస్, ఇంకా రూఫ్ డిజైన్స్, సోలార్. సో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. తర్వాత ఆ రేట్లు అవన్నీ చూస్తుంటే కూడా మిడిల్ క్లాస్కి, లోయర్ మిడిల్ క్లాస్కి చాలా అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే మీకు తెలుసు, ముందు ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేవు. చాలా ల్యాండ్ రేట్స్ చాలా హై ఉన్నాయి. కాబట్టి ఇలాంటి అపార్ట్మెంట్స్ అండ్ కొన్ని ప్లేసులలో గేటెడ్ కమ్యూనిటీ అమ్యూనిటీస్ ఇస్తున్నారు. చాలా సంతోషం. కరీంనగర్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ అలాంటివి ఇవ్వడం. సో వాళ్ళ కోరికలు కూడా అన్నీ ఒకే ప్లేస్లో తీరే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఈ ప్రాపర్టీ షో అనేది నిజంగా నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే జనరల్గా ఒక ఫ్లాట్ కొనాలనుకున్నా, లేకపోతే ఒక విల్లా అనుకున్నా, గేటెడ్ కమ్యూనిటీ అనుకున్నా, మనం ఎక్కడో హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. కరీంనగర్లో ఉన్నాయి, అంత మంచి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి అనేది మనకు దీని ద్వారా తెలుస్తుంది.
ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ షోలో ఒకటే చోటుకు వచ్చేసి డిఫరెంట్ ఉండి మనం ఏది నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వాటి రేటు కానీ ఎక్కడ ఇది కంపేర్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ షో. చాలా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రాపర్టీ షో ఇవాళ ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజు స్టార్ట్ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మహిళలకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు మన తెలంగాణ నమస్తే తెలంగాణ ఆర్గనైజర్స్ చాలా అభినందనీయులు. అండ్ నాకు దీంట్లో ఒకటి బాగా ఏంటి నచ్చిందంటే సోలార్ హీటర్స్. సో అసలు నేను ఆల్రెడీ ఒక 25 kV నేను పెట్టుకున్నాను, బట్ దాంట్లో నేను సోలార్ హీటర్ పెట్టుకోలేదు. సో ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, సో ఇది సోలార్ హీటర్ బాగుంటుంది పెట్టుకుంటే మంచిగా మనకి ఎంత పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది కదా. సో ఐ థింక్ ఇన్ దట్ వే అందరూ వచ్చి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఎవరికో ఏదో ఒకటి థాట్ వస్తుంది, అందరికీ తగినట్టుగా ఇట్ ఈస్ క్యాటరింగ్ టు ఆల్ ద సెక్షన్స్ ఆఫ్ పీపుల్. సో ఇట్స్ అ వెరీ గుడ్ షో. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మీకు ఏదైనా ప్రాపర్టీ కోసం ఎదురు చూస్తున్నారా? ప్రాపర్టీ విషయంలో మీ స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు కాల్ చేసి ఎలాంటి ప్రాపర్టీ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఇంకెందుకు ఆలస్యం, కరీంనగర్లోని కోర్ట్ చౌరస్లో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పోకి రండి, ఈ ప్రాపర్టీ షోకి రండి. మీకు నచ్చినటువంటి ప్రాపర్టీ తీసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, కరీంనగర్లోని కోర్టు చౌరస్తాలో ఉన్నటువంటి రాజరాజేశ్వర కళ్యాణ మండపంలో జరుగుతున్నటువంటి ఈ ప్రాపర్టీ షోకి వచ్చేసి మీకు నచ్చిన ప్రాపర్టీని కొనుగోలు చేయండి.